మన ముకుంద జ్యువెలర్స్ వారి నూతన బ్రాంచ్ ఈ నెల 28న వైజాగ్ లో ఘనంగా ప్రారంభం. ఓపెనింగ్ సందర్భంగా అన్ని జ్యువెలరీల VA పై ఫ్లాట్ 10% తగ్గింపు. నో మేకింగ్ చార్జెస్. ఇరాన్ ధైర్యం ఏంటి? ఒక దేశంతోనే యుద్ధం కష్టం అనుకుంటే ఒకటి కాదు రెండు కాదు శక్తివంతమైన రెండు దేశాలతో యుద్ధం అసలు ఎలా చేస్తోంది? ఇజ్రాయెల్ అమెరికాతో తలపడేంతగా కథ అసలు ఎలా నడుస్తోంది? యుద్ధం తప్పదని ఎప్పుడో ఊహించిందా? ఇరాన్ చేసుకున్న ఏర్పాట్లు ఏంటి? తల తెగిన బాడీ ఫైటింగ్ ఎలా జరుగుతోంది? అంతు చిక్కని ఇరాన్ వార్ సీక్రెట్స్ పై కథలుగా ప్రచారాలు నడుస్తున్నాయి. పవర్ఫుల్ ఎజెండా ఉండడంతోనే ఇరాన్ ఇంతలా నెట్టుకొస్తోంది. ఏంటా ఎజెండా? ఇరాన్ సుప్రీం లీడర్ హతం అయినా సరే వెనక్కు తగ్గటం లేదు. నాయకుడు చనిపోతే సేన కకావికలమవుతుందన్నది యుద్ధ సూత్రం. కానీ ఇది ఇరాన్ కు వర్తించడం లేదు. అదే ఆశ్చర్యం. ఒక్కసారి ఈ సీన్ చూడండి. అండర్ గ్రౌండ్ లో మిసైల్ సిటీలు, లెక్కకు మిక్కిలిగా డ్రోన్లు, మిసైళ్లు, ఇవన్నీ ఒక్క రోజులో వచ్చినవి కావు. పర్వతాల కింద సొరంగాల్లో ఆయుధ సంపత్తి చాలానే దాచుకుంది ఇరాన్. ఇలాంటి అండర్ గ్రౌండ్ మిసైల్ సిటీలు ఇరాన్ దగ్గర చాలానే ఉన్నాయి. అమెరికా, ఇజ్రాయెల్ కు ఇవి దొరకవు, నాశనం కూడా కావు. ఈ మిసైల్స్ బయటకొచ్చాయంటే డైరెక్ట్ అటాకింగ్ కే వెళతాయి. ప్రస్తుత యుద్ధంలో ఇరాన్ అందుకే సర్వైవ్ అవుతోంది. ఇరాన్ తన క్షిపణులను, డ్రోన్లను భూగర్భంలో 100 అడుగుల లోతులో ఉన్న సొరంగాల్లో దాచింది. నాయకులు ఉన్నా లేకపోయినా యుద్ధం మొదలైందంటే ఈ సొరంగాల నుండి క్షిపణి దాడులు కొనసాగుతూనే ఉంటాయి. ఇరాన్ టాప్ లీడర్షిప్ చనిపోయినా, సుప్రీం కమాండర్ లేకపోయినా యుద్ధం కొనసాగించడానికి కారణం డీసెంట్రలైజ్డ్ కమాండ్. దశాబ్దాల తరబడి రెడీ చేసుకున్న నిగూఢ యుద్ధ తంత్రమిది. అమెరికా, ఇజ్రాయెల్ తో ఏ రోజైనా డైరెక్ట్ వార్ తప్పదని గ్రహించిన ఇరాన్ ముందస్తుగా చాలా ఏర్పాట్లు చేసుకుంది. వ్యూహాలు ఆల్రెడీ రచించి పెట్టుకుంది. ఇందులో కీలకమైంది మొజాయిక్ డిఫెన్స్. అంటే ఇరాన్ తన ఆర్మీని చిన్న చిన్న అటానమస్ కమాండ్లుగా డివైడ్ చేసింది. ఒకవేళ టెహ్రాన్ లోని ముఖ్య నాయకత్వం చనిపోయినా సరే స్థానిక కమాండర్లు పై అధికారుల ఆదేశాల కోసం వెయిట్ చేయకుండా సొంతంగా నిర్ణయాలు తీసుకుని దాడులు చేసేలా డిజైన్ చేశారు. దీన్నే మొజాయిక్ డిఫెన్స్ గా చెప్తున్నారు. ఇరాన్ నేరుగా యుద్ధం చేయటమే కాకుండా లెబనాన్లో హిజ్బుల్లా, యెమెన్లో హౌతీలు, ఇరాక్, సిరియాల్లో మిలిషియా గ్రూపులను దశాబ్దాలుగా పెంచి పోషించింది. ఇరాన్ ప్రధాన భూభాగంపై దాడి జరిగితే ఈ గ్రూపులన్నీ ఒకేసారి ఇజ్రాయెల్, అమెరికా స్థావరాలపై ముప్పేటా దాడులు చేస్తాయి. ఇప్పుడు జరుగుతున్నది అదే. ఇజ్రాయెల్, అమెరికాకు మల్టీ టార్గెట్స్ ఉన్నాయి. ఇది కూడా ఇరాన్ కు కలిసి వచ్చే అంశం. అమెరికా వంటి అగ్రరాజ్యంతో నేరుగా యుద్ధం చేయటం సాధ్యం కాదని గ్రహించిన ఇరాన్ డ్రోన్లు, సీ మైన్స్ పై ఫోకస్ పెట్టింది. ఒక అమెరికా ఇంటర్సెప్టర్ క్షిపణి ధర $1 మిలియన్ ఇరాన్ డ్రోన్ ధర కేవలం $20,000 మాత్రమే. అంటే తక్కువ ఖర్చు, ఎక్కువ నష్టం చేసే వ్యూహంతో ఇరాన్ ఉంది. వందలాది డ్రోన్లను ఒకేసారి పంపటం ద్వారా శత్రువుల ఖరీదైన రక్షణ వ్యవస్థలను ఖాళీ చేయటం ఇరాన్ ప్రధాన వ్యూహాల్లో ఒకటి. ఇప్పుడు అమెరికా దగ్గర మిసైల్స్ అయిపోతున్నాయి కూడా. మరో 10 రోజుల్లో కీలక క్షిపణుల కొరత వచ్చే ఛాన్స్ ఉందని పెంటగాన్ హెచ్చరించిందంటే ఇరాన్ వ్యూహాల్లో ఒకటి ఫలించినట్లే. ఇరాన్ దగ్గర ఉన్న అతి పెద్ద బ్రహ్మాస్త్రం హర్ముజ్ జలసంధి. ప్రపంచ చమురు రవాణాలు కీలకమైన హర్ముజ్ జలసంధిని మూసివేయటం, లేదంటే అక్కడ నౌకలపై దాడులు చేయటం ద్వారా ప్రపంచ ఆర్థిక వ్యవస్థను స్తంభింపజేయగలమని ఇరాన్ ముందుగానే ప్లాన్ చేసుకుంది. జలసంధి దగ్గర ఎలా డీల్ చేయాలో కూడా అన్ని సెట్ చేసి రెడీ ఉన్నాయి. 1, 2, 3 అనటమే తరువాయి. గేమ్ మొత్తం మారిపోతుంది. ఇప్పుడు హర్ముజ్ దగ్గర 1000కి పైగా చమురు, గ్యాస్ ట్యాంకర్ నౌకలు నిలిచిపోయున్నాయి. ఇరాన్ ధైర్యం అదే. సో ఇరాన్ యుద్ధం ఒక వ్యక్తి మీద కాకుండా ఒక వ్యవస్థ మీద ఆధారపడి నడుస్తోంది. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఇరాన్ టాప్ లీడర్షిప్ అంతా ఇజ్రాయెల్, అమెరికా దాడిలో హతమైపోయింది.
ఇందులో ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖామ్నే, డిఫెన్స్ మినిస్టర్, IRGC చీఫ్, ఆర్మీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ ఇలా 50 మంది దాకా టాప్ లీడర్స్ ఒకేసారి వీళ్ళందరినీ కూడా చంపేసింది అమెరికా అండ్ ఇజ్రాయెల్. అయినా సరే ఇరాన్ యుద్ధంలో ఎక్కడా తగ్గటం లేదు. ఇజ్రాయెల్, అమెరికాకు ఇరాన్ ఒక్కటే టార్గెట్, కానీ ఇరాన్కే మల్టిపుల్ టార్గెట్స్ ఉన్నాయి. అయినా సరే అన్నిటినీ టార్గెట్గా చేసుకుంటోంది ఇరాన్. కథ చాలా పెద్దగానే ఉంది. యుద్ధం చెయ్యాలంటే వ్యూహాలుండాలి, కలబడాలంటే కలెజా ఉండాలి, నిలబడాలంటే ధైర్యం ఉండాలి, గెలవాలంటే యుక్తి ఉండాలి. ఇవన్నీ ఇరాన్కు పుష్కలంగా ఉన్నాయి. అందుకే తాడో పేడో ఎవరైనా రండి చూసుకుందామంటోంది. 2000 సంవత్సరం నుంచే మొజాయిక్ డిఫెన్స్ సిస్టమ్ ను డెవలప్ చేసుకుంది ఇరాన్. ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ IRGCని 31 ఇండిపెండెంట్ యూనిట్లుగా డివైడ్ చేశారు. నిర్ణయాలు ఈ స్థాయిలోనే ఇండిపెండెంట్ గా జరిగిపోతాయంతే. పైన ఎవరైనా ఉండని ఉండకపోని యుద్ధం మొదలైందంటే మాత్రం ఆగదు, తలొగ్గరు. ఇదే ఇరానియన్ స్టైల్. ప్రావిన్షియల్ కమాండర్లకు పూర్తి స్వాతంత్ర్యం ఉంటుంది. టెహ్రాన్ నుంచి ఆర్డర్ రావాల్సిన అవసరం లేదు. సెంట్రల్ కమాండ్ నాశనమైనా, లీడర్లు చనిపోయినా వాళ్లు సొంతంగా నిర్ణయాలు తీసుకుని దాడులు చేసేలా డిజైన్ చేశారు. వార్ మొదలైందంటే చాలు ఆటో పైలట్ మోడ్ ఆన్ అవుతుంది. ఇంకా చెప్పాలంటే యుద్ధం మొదలు కాకముందే ప్రీ ప్లాన్డ్ స్ట్రాటజీలు కూడా ఇరాన్ దగ్గరున్నాయి. కమ్యూనికేషన్స్ జామ్ అయినా చివరగా వచ్చిన ఆర్డర్స్ ప్రకారం వార్ కంటిన్యూ చేస్తారు. టాప్ 50 లీడర్లు ఒకేసారి హతమైన ఇరాన్ ఇప్పటికీ మిసైల్, డ్రోన్ దాడులు చేస్తూనే ఉంది. హర్బుజ్ జలసంధిని మూసేసి ప్రపంచ చమురు సరఫరాను అరచేయి అడ్డుపెట్టి ఆపేసింది. దట్ ఈజ్ ఇరాన్ పవర్. హెడ్ అంటే లీడర్ పడిపోయినా, బాడీ అంటే సైన్యం పోరాడుతూనే ఉంటుంది. ఇదే విషయాన్ని ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ క్లారిటీ ఇచ్చారు. ఈ వ్యూహం వల్లనే ఖమేనీ చనిపోయిన తరువాత కూడా ఇరాన్ ఆపరేషన్ ట్రూ ప్రామిస్ 4 కొనసాగిస్తోంది. ఇజ్రాయెల్, అమెరికాకు ఎయిర్ సుపీరియారిటీ ఉంది. పై చెయ్యి వారిదే. అందుకే సంప్రదాయ సైన్యంతో ఎదుర్కోవటం కష్టం. ఇక్కడే ఇరాన్ ప్లాన్ 1 అమలు చేసింది. వేల సంఖ్యలో బ్యాలిస్టిక్ మిసైల్స్, షాహిద్ 136 డ్రోన్లతో అటాకింగ్ మొదలుపెట్టింది. మిసైల్ సిటీల నుంచి దాడులు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. ఖతార్, దుబాయ్ వంటి చోట్లయితే అమెరికా స్థావరాలు తుక్కు తుక్కయ్యాయి. అసలు ఇరాన్ దాడులను ఎవరూ అడ్డుకోలేకపోతున్నారు. 30-40 ఏళ్ల క్రితం నుంచే ఇరాన్ భారీ వ్యూహాలు రెడీ చేసి పెట్టుకుంది. సంప్రదాయ సైన్యంతో యుద్ధం కష్టమని అందరికంటే ముందుగానే గ్రహించారు. డ్రోన్లు, మిసైల్ సిస్టమ్స్ ఏర్పాటు చేసుకున్నారు. అంతేకాదు అణుబాంబుల తయారీకి చాలా దగ్గరలో ఉన్నారు. సెంట్రిఫ్యూజ్ ఫైనల్ స్టేజ్ లో ఉంది. 90% శుద్ధి చేసిన యురేనియం మరికొద్ది రోజుల్లో రెడీ అవుతుందనగా భయపడ్డ అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధానికి దిగాయి. అణు స్థావరాలను ధ్వంసం చేశాయి. ఇరాన్ అణుబాంబు తయారు చేసి ఉంటే గనుక ఈ యుద్ధంలో ఇరాన్ పూర్తి పై చేయి సాధించి ఉండేది. ఇప్పటికీ తగ్గకపోవటానికి కారణం ముందస్తు ఏర్పాట్లే. వేలాది బ్యాలిస్టిక్ మిసైళ్లు ఇరాన్ దగ్గరున్నాయి. ప్రపంచంలోనే చాలా ఎక్కువ మిసైళ్లున్న దేశాల్లో ఇరాన్ టాప్ లో ఉంది. షాహిద్ సిరీస్ సూసైడల్ డ్రోన్లను ఈజీగా తయారు చేసుకోవచ్చు. అమెరికా, ఇజ్రాయెల్తో నేరుగా యుద్ధం వస్తుందని ఇరాన్ ఎప్పుడో ఊహించింది కాబట్టి వ్యూహాలు మారుస్తూ కథన రంగంలో దూకుడుగా వెళుతోంది. ఇజ్రాయెల్తో గతేడాది ఘర్షణల సందర్భంగా నేర్పిన గుణపాఠాలతో కథ నడిపిస్తోంది. ఈసారి ఇరాన్ భారీ మిసైళ్లను ప్రయోగించకుండా కొత్త వ్యూహంతో ఇజ్రాయెల్, అమెరికాను టార్గెట్ చేసింది. గతేడాది ఇరాన్ ప్రయోగించిన చాలా భారీ మిసైల్స్ ను ఇజ్రాయెల్ మధ్యలోనే కూల్చేసింది. దీంతో ఇరాన్ షాద్ మిడ్ రేంజ్ మిసైల్స్, షాహిద్ డ్రోన్స్ ను ఇజ్రాయెల్ తో పాటు గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలపై ప్రయోగిస్తోంది. ఈ యుద్ధం చాలా రోజులుంటుందని గ్రహించి శత్రు దేశాల ఆయుధ సామగ్రి తగ్గిపోయేలా ఇరాన్ వ్యవహారం నడుపుతోంది.
గతంలో ఇరాన్ కేవలం మిలిటరీ స్థావరాలను టార్గెట్ చేస్తే ఈసారి పౌర లక్ష్యాలపై కూడా బాంబులను ప్రయోగిస్తోంది. బహ్రెయిన్లోని అమెరికా నావికా స్థావరంతో పాటు గల్ఫ్ దేశాల్లో జనం ఉన్న ప్రాంతాలను టార్గెట్ చేస్తోంది. యుఏఈ, ఖతార్పై దాడులు చేయడం ద్వారా వారిపై ఒత్తిడి పెంచి అమెరికా ఇజ్రాయెల్లను వెనక్కు తగ్గేలా చేయాలనుకుంటోంది. అంతేకాదు ఈ యుద్ధంతో అమెరికా ఇజ్రాయెల్ల యుద్ధ సన్నద్ధతను ఇరాన్ పరీక్షిస్తోంది కూడా. ఇరాన్ దాడులను అడ్డుకునేందుకు అమెరికా, ఇజ్రాయెల్ ఖరీదైన టోమాహక్, ఇతర ఇంటర్సెప్టార్ మిసైల్స్ ను ప్రయోగించాల్సి వస్తోంది. ఇజ్రాయేలీ ప్రజల మానసిక స్థైర్యం దెబ్బతీసేలా ఇరాన్ దాడులు కొనసాగుతున్నాయి. క్రమం తప్పకుండా స్వల్పస్థాయి దాడులతో ఇజ్రాయెల్పై అటాక్స్ చేస్తూ అక్కడి ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా ఇరాన్ చేస్తోంది. సో ఫైనల్ గా ఇరాన్ ఉద్దేశం ఇప్పుడు యుద్ధం గెలవాలని కాదు, శత్రువుకు భారీ ఖర్చు మిగిల్చాలి, ఆర్థికంగా నష్టం కలిగించాలి, ప్రాంతీయ అస్థిరతకు దారితీయాలి. యుద్ధం అమెరికా, ఇజ్రాయెల్ మొదలుపెట్టినా ఎప్పుడు ముగుస్తుందో మేమే నిర్ణయిస్తామని ఇరాన్ చెప్పాలనుకుంటోంది. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఇరాన్. యుద్ధం ముగింపు తమ చేతుల్లోనే ఉందని సిగ్నల్స్ ఇవ్వటం అంటే మాటలు కాదు.